మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. కీసరగుట్టలో ఈ నెల 24 నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ నారాయణ శర్మ వెల్లడించారు. ఎండలు ఉండడం వల్ల భక్తుల కోసం చల్వ పందెల్లో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లైన్లో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయ్యే విధంగా కావాల్సిన బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి అన్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘాలో ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలు 24 నుండి 21 మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 24 నాడు గణపతి పూజ, 25 కళ్యాణము, 26 శివరాత్రి, 27 రథోత్సవము, 28 వసంతోత్సవము, ఫస్ట్ ముగింపు కార్యక్రమాలు. దీనికి గాను మా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు ఈ బ్రహ్మోత్సవాలకు మెయిన్ కలెక్టర్ ఆధ్వర్యంలో 2 సార్లు మీటింగ్ చేయడం జరిగింది, రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దానిలో అన్ని జిల్లా అధికారులు మొత్తం అన్ని అధికారులు, మున్సిపాలిటీ, రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్, RWS మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్ల గురించి ఈ నెల 5వ తేదీన గౌరవ చీఫ్ విప్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వివిధ శాఖల అధికారులందరూ కూడా దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తుదిదశలో ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24న మొదలై 1వ తేదీ మార్చి నాడు ముగిస్తాయి. 25 సాయంత్రం కళ్యాణం 10 గంటలకు ఉంటుంది. పట్టోత్సవాలు, తలంబరాలు బహుశా దేవాదాయ శాఖ మంత్రి గారు సమర్పిస్తారు. ఇక జీవో రావాల్సింది గవర్నమెంట్ నుంచి. జీవో వచ్చిన తర్వాత గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు పట్టవస్త్రాలు సమర్పించే అవకాశం ఉన్నది. 26వ తేదీ ఉదయం 4 గంటల నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నాము. శ్రీ రామలింగ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.